పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ప్రతి మంత్ కూడా వింటూ వస్తున్నాం కదండి. మరి ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకమైన పర్వదినాలు, విశేషాలు ఏంటి ఆగస్టులో, ఈ వివరణ అంతా కూడా క్లుప్తంగా తెలపడానికి గురుగారు సిద్ధంగా ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు ధన్యవాదాలు. గురుగారు ప్రతి నెల కూడా మా ప్రేక్షకుల కోసం వచ్చి ద్వాదశ రాశుల వారి రాశి వివరణ తెలియజేస్తూ వారికి పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు, ప్రిడిక్షన్స్ చెప్తూ వస్తున్నారు. మరి ఆగస్టు మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టలు ఏంటి, విశేషాలు ఏమున్నాయి, పర్వదినాలు ఏమున్నాయి, అలాగే రాశుల వివరణ. సో ముందుగా ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న విశేషాలు, పండగలు, పర్వదినాలు మనం ముందు చెప్పుకుందాం. ఫస్ట్ ఒక 1-2 మినిట్స్ అక్కడ నుంచి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక్కడ 2 వర్షన్స్ చూసుకుందామండి. ఫస్ట్ ఆగస్టు మంత్ మనకి సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అవుతుందండి. సంకటహర చతుర్థితో క్లోజ్ అవుతుంది. అంటే 2 సంకటహర చతుర్థుల మధ్య చతుర్థి మధ్య ఈ టోటల్గా మంత్ ఉందని మనం చెప్పుకోవాలండి. ఇందులో చాలా ముఖ్యమైన పండగలు అవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు స్టార్ట్ అవుతాయండి. అక్కడ నుంచి గుర మౌఢ్య త్యాగం అంటారు. ఇప్పటిదాకా మోడం నడుస్తుందండి. ఈ మోడంలో పెళ్ళిళ్ళు కానివ్వండి, తర్వాత శుభకార్యాలు కొన్ని నిషేధించబడినాయి కాబట్టి వివాహాలు లాంటివి ఇప్పుడు మోడం అయిపోతే ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి వరమహాలక్ష్మి వ్రతాలు, హోమాలు, శుక్రవారాలు. శ్రావణ మాసం అనగానే మనకి పాశుపత అభిషేకాలు, రుద్రాభిషేకాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారనమాట. తర్వాత మనకి వరమహాలక్ష్మి వ్రతం అందరికీ ఇష్టమైనది. మనకి అది వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు జరుగుతుందంటే 21st వరమహాలక్ష్మి వ్రతం ఉంది. తర్వాత మనకి నాగ పంచమి కూడా ఉందండి. ఇది 17వ తారీఖు ఉంది. నాగుల పంచమి, నాగుల చవితి, నాగ పంచమి అంటారు. ఇది అయిపోయిన తర్వాత మనకి అమ్మవారికి సంబంధించిన జంజాలు మార్చుకుంటూ ఉంటారండి. రాఖీ పౌర్ణమి అంటూ ఉంటారు. తర్వాత గాయత్రి మాత పుట్టినరోజు అని ఉంటారు. యజుర్వేదం వాళ్ళంతా జంజాలంతా మార్చుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంధ్యావందనం చేసే వాళ్ళకి. నెక్స్ట్ మనకి లాస్ట్లో అగైన్ సంకటహర చతుర్థితో ఈ మాసం అంతా ముగిసిపోతూ ఉందండి. ఇందులో ఈ విధంగా అనేక రకాలైన పండగలు, విశేషాలు, చాలా విశిష్టతలన్నీ కలిగి ఉన్నారండి. సో ఇది అంతా ఒక పక్కన అయితే మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. సో ఈ 4 గ్రహాలు మారే వాటిలో ఫస్ట్ వచ్చేటప్పటికి శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారండి. తర్వాత సెకండ్ గ్రహం కుజుడు ఆగస్టు 2న మారుతూ ఉన్నారు. బుధుడు వచ్చేటప్పటికి ఆగస్టు 5th. అంటే ఆగస్టు 1st, 2nd, 5th 3 గ్రహాలు మారుతున్నాయి. ఆగస్టు 17th సూర్యుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు మారుతున్నాయి. సో టోటల్గా ఇలాంటి పర్వదినాలు కలిగిన ఈ శ్రావణ మాసంలో 4 గ్రహాలు మారటం వల్ల మనకి 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. గురుగారు మరి ఆగస్ట్ మాసం అంతా కూడా కుంభరాశి వారికి గ్రహాలు ఏం తెలుపుతున్నాయి, ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? కుంభరాశి వారికి 50-50గా ఉంటుందండి. వీళ్ళు కొంచెం అంటే ఫోకస్డ్గా ఉంటే బాగుంటుందండి. వేస్ట్ అయిన వాటికి టైం అది ఏది స్పెండ్ చేయకుండా. ఇందులో కుంభరాశి చూసుకున్నాం అనుకోండి, ఇందులో నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతవేషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 అంతా ఇందులో ఉంటుంది. మనం పేరు బలం బట్టి చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ ఇందులో ఉంటాయండి. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సింపుల్ వర్డ్స్తో హోల్ మంత్ ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళకి కొంచెము శనులు, గురులు అంత అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెయిట్ అండ్ సీ అన్నట్లు ఉండాలి. తొందరగా డిసిషన్ తీసేసుకొని హరిగా ఏదో చేసే టైం ఇంకా రాలేదు వీళ్ళకి. కొంచెం ఆలోచించుకొని క్యాలిక్యులేటెడ్గా ముందు స్టెప్ వేయాల్సిన టైం వెళ్ళదు. బట్ దే ఆర్ ఇన్ ద ప్రోగ్రెసివ్ ట్రాక్ అన్ని విషయాల్లో గురుగారు, ఆర్థిక పరంగా, కుటుంబ విషయం, అన్ని విషయాలు. ఎందుకంటే మేజర్ గ్రహాలు కొంచెం స్లోగా ఉన్నాయి కాబట్టి. అయితే ఈ మంత్కి వచ్చేటప్పటికి మనం చెప్పుకున్న 4 గ్రహాల యొక్క దాన్ని బట్టి చూసుకుంటే 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అందులో ఇబ్బందులని కాదు, కొంచెం వీళ్ళు డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మైండ్. ఓకే, మీరు చెప్తారు కాబట్టి మేము డైవర్ట్ అవ్వం గురుగారు. సో ఇందులో 7వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల తీర్థయాత్రలు ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అర్ధనాశనం, అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల, శుక్రుని వల్ల విజయము, సంపదలు వస్తాయి అని చెప్పుకోవచ్చు. అంటే 2 విషయాల్లో కొంచెం టఫ్గా ఉంటుంది, 2 విషయాల్లో బాగుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి 7వ స్థానంలో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారే సప్తమే రవి అంటారు. అంటే 7వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటే ఏమవుతుందంట సామంత జన విద్వేష, అంటే వీళ్ళ కింద
పనిచేస్తున్న సబార్డినేట్స్ కానివ్వండి, మెయిడ్స్ కానివ్వండి, లేదంటే వీళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, పొలిటీషియన్స్, లీడర్షిప్ నాయకత్వ పొజిషన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళ మాట వినరంట, వీళ్ళని ద్వేషించేసి మెయిల్స్ అన్ని పెట్టేస్తుంటారు, మా బాస్ ఎట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంతేకాకుండా ధారాపీడ సుతామయం అంటే భార్య వలన కానీ లేదంటే పుత్రుడు సంతానం వల్ల కానీ కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా వీళ్ళు ఎవరైతే వీళ్ళని కంట్రోల్ చేసి మేనేజ్మెంట్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళు ఎవరి మాట వీళ్ళు మాట వినరు అని చెప్తారు. నేను మోనార్క్. ఒక ముక్కలో చెప్పాలంటే ఓకే గురువు. నెక్స్ట్ ఉత్సాహ భంగకారిణి. అది కాకుండా వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా మంచి ప్లాన్ చెప్తే వీళ్ళని వెంటనే ఇమీడియట్గా క్రిటిసైజ్ చేసేస్తారంట. సో ఇది కొంచెం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, కొంచెం టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది, డిసీజెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో కొంచెం అంటే ఇదేమి మెయిన్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్, ప్రతిసారి మనం బాస్ కాలేం కదండి, కొన్నిసార్లు ఒక స్టెప్ వెనక్కి తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. కుజుడిలకు 5వ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే రొటీన్గా చూస్తే వీళ్ళకి ఎక్కువగా వ్యసనాలు అంటారు చూసాడు, ఎడిక్షన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంతవరకు చేయాలో అంతవరకు చేయకుండా టూ మచ్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, ధనం ఖర్చు పెట్టడం కానివ్వండి, వృధాగా అటు ఇటు తిరగటం. అందుకని కొంచెం ప్లాన్డ్గా ఉంటే బాగుంటుంది. రెండోది కుజుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉంటే ఏం చెప్తారు, కాలతిక్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ అని చెప్తారు. అంటే ఏదైనా మంచి ఒక పని చేస్తే అందులో వీళ్ళకి ఏమంటారు, సరైన ఫలితం ఉండదు. రెండోది దురుద్దేశం, దురితం అంటే ఏమంటారు, మనకి ఏదో పాప పనులు చేసేద్దాం, ఇలా అలా పోయి ఎంజాయ్ చేసేద్దాం ఏముంది అన్న చెప్పుకునే ఆలోచనలు ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టయానికి భోజనం చేయరు, విపరీతంగా ఖర్చులు పెట్టేస్తారు, ఓవర్ ఎక్స్పెండిచర్. అదే ఇందాక చెప్పాను కదండి, అంత బెటర్ అంత కాకుండా ఏదో ఇప్పటిదాకా కష్టపడ్డాం కదా, అటు గోవా ట్రిప్పులు ఎటు పోయి ఎంజాయ్ చేసేద్దాం అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం కంట్రోల్డ్గా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ శుక్రుడు వచ్చేటప్పటికి 8th ప్లేస్లో ఉండటంతో వీళ్ళకి ఏం చెప్తుంటే దుఃఖానాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం అర్ధ ప్రాప్తి రష్టమే భృగునందనే అని చెప్తారు. అంటే శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటం ఈజ్ అ గుడ్ పొజిషన్ అని చెప్తారు. వీళ్ళకి ఏమవుతుందంట, మా దుఃఖనాశ ఇప్పటిదాకా ఏదైనా విషయం వీళ్ళకి బాధ పెడుతూ ఉంటే ఆ దుఃఖం అనేది పోతూ ఉంటుంది. మహాసౌఖ్యం, కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం అంటే హైయర్ అఫీషియల్ కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనితో పాటుకు బుధుడు 6వ స్థానంలో ఉండటం శత్రువులపైన విజయాన్ని, సక్సెస్ని అంతా ఇస్తుంది. మాటకార్తనంగా ఉంటారు, చాకచక్యంగా అన్ని పనులన్నీ, అది ఫైనాన్స్ కానివ్వండి, తర్వాత మాట్లాడే విధానం కానీ అందరిని ఆకట్టుకునే విధంగా ఉండేసి చక్కగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. టోటల్గా వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకుంటే సరిపోతుందండి. గ్రహాల ప్రభావం అయితే ఈ విధంగా. నక్షత్రాలు గురువు గారు మరి ఫైనాన్షియల్ మ్యాటర్లో జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మెయిన్ రాజ్య లాభము, జయము, వస్త్ర లాభము చూపిస్తుందండి. ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అలానే ఫైనాన్షియల్గా కొంచెం జాగ్రత్తగా ప్లానెడ్గా ఉండాలి. నెక్స్ట్ శతభిష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి చాలా బాగుందండి. వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంది, జయప్రదంగా ఉంటుంది, రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, ధనం వస్తుంది. తర్వాత ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుందండి. కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావటమో లేకుంటే ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెం బంధించబడినట్లు, అంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని కొంచెం టెన్షన్కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా వేరే లత్తలు ఇలాంటి ఏం లేదు కాబట్టి ఓవరాల్గా బాగుందని మనం చెప్పుకోవచ్చు అండి. ఏం పరిహారం మరి గురుగారు కుంభరాశి వారు పాటించాలి? వీళ్ళకి సూర్యుడు ప్లస్ కుజుడు సరిగా లేరండి. అందుకని ఆదివారం పూట కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కొన్ని రోజులు నాన్ వెజ్ అఫ్కోర్స్ చాలామంది తింటూ ఉంటారు అనుకోండి, అవాయిడ్ చేస్తే బాగుంటుంది. మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేసి వడమాల కట్టడం, తమలపాకులు మనకి మాల వేస్తూ ఉంటారనమాట, ఆకులతో తమలపాకులు అంటారు కదా, వాటితో ఎక్కువగా మాల లాగా చేసి సమర్పిస్తే దేవుడికి చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా ఎక్కువగా వీళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉండటంతో శని పిప్పలాద స్తోత్రం చదువుకున్న శనివారం శనికి తైలాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. గురుగారు మరి అతిగా సఫర్ అవుతున్న వారికి జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు అద్భుతంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయో తెలియజేస్తారా గురుగారు? సో మనకి ఇప్పుడు దాకా చెప్పుకున్న మన రాశి ఫలం ఏంటంటేనండి, ఆ యొక్క కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఒక 30-40% మాత్రం లైఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ లేకుండా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అండ్ నేను రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నానండి. అరౌండ్ మనకి 40 years
+or- 5 years, అంటే 35 to 45 ఎవరికైతే ఏజ్ ఉందో అప్పటిదాకా వాళ్ళ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, కెరియర్లో కూడా ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు, సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చేసి అందరి దగ్గర కీర్తి ప్రదేశాలు, గౌరవం, మర్యాద, కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక సిస్టమాటిక్గా ఉన్నవాళ్ళు సడన్గా ఆ ఏజ్లో డౌన్ వస్తుందండి. దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు జనరల్గా మోడర్న్ సైకాలజీలో. హార్మోనల్ చేంజెస్ అని, పోస్ట్ మెనోజ్ అని, ప్రీ మెనోపాజ్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బట్ అరౌండ్ 40-45 మధ్య లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి, అది జెంట్స్కి లేదంటే లేడీస్కి. ఇది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని మనం ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి వదిలేయకుండా జ్యోతిష శాస్త్రం చాలా బ్యూటిఫుల్గా అందులో మనకి రీజన్స్ చెప్తారు ఎందుకని. చాలా శాపాలు ఉంటాయండి. అంటే మనకి లైఫ్లో కొన్ని ఏజ్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. మన చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, పెళ్ళైనప్పుడు వివాహ దోషాలు అంటారు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి ధనం వచ్చినప్పుడు వేరే శాపాలు ఉంటాయండి. తర్వాత ఈ శాపాలు ఇంకా ఏమైనా ఉన్నాయి అనేది యాక్టివ్ అవుతున్నాయో చూసుకోవాలండి. సో నా రీసెర్చ్లో ఎవరైతే ఇలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి సడన్గా ఆగిపోయారు, బ్లాక్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో శాపాలు యాక్టివేట్ ఉంటాయండి. సో ఇది ఎప్పుడైతే నేను ఈ మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నాను లాస్ట్ 4-5 months నుంచి వచ్చిన హారోస్కోపులు మొత్తం ఇలాంటి కాలసర్ప దోషాలని, పితృదోషాలని, మాతృదోషాలని, మాతృశాపాలని, ఇలా మనకి శాపాలని ఉంటాయండి. దాదాపు ఒక 7-8 బాగా పవర్ఫుల్ శాపాలు ఉంటాయి అనమాట. అలానే గ్రహ దోషాలు ఉంటాయి అనమాట. అవి ఎంత చేసినా కానీ పోవన్నమాట. ఇవి జనరేషన్స్ నుంచి వస్తాయి. మొన్న రీసెంట్గా కూడా ఒకళ్ళు వచ్చారండి, చూసిన వెంటనే చెప్పాను మీ అబ్బాయికి త్రిపిండి దోషం ఉంది, అది వీళ్ళ చేసిన వల్ల రాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేయటం వల్ల. అప్పుడు అవునండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి, ఆ తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె చనిపోయిందండి, ఇలా ఉందండి, ఇలా వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటూ వచ్చారనమాట. ఇలా జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచి ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఒకసారి హారోస్కోప్ చూపించుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇమ్మీడియట్గా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాక్ పై ముందుకెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇండివిజువల్గా ఎవరైనా ధనానికి విపరీతంగా బాధపడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. రాబోయేది వరమహాలక్ష్మి, మనం శుక్రవారాలు చక్కగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఇవన్నీ నమ్మరు. ఫ్రెండ్ కాబట్టి ఒక వెళ్ళిపోతుంది, నా ప్రొఫెషన్ అని, ఆయన ప్రొఫెషన్ ఆయన ఈ మోటివేషనల్ స్పీకరు, గైడెన్స్ ఇదంతా ఇస్తూ ఉంటారు, ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ చదివేసి నమ్మరు వాళ్ళు బేసికల్గా. సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేను కుబేర పాశుపత అభిషేకం చేయించాల్సి వచ్చింది. అది కూడా ఫోర్స్, ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా నా గురించి ఒక్కటి చేయని చెప్తే అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, నాకు ఇలాంటి పూజలు ఎన్ని ఉన్నాయండి అన్నారు. పాశుపతాలు దాదాపు 365 ఉంటాయండి, మెయిన్ ఇంకా చాలా ఉంటాయి. అంటే డైలీ ఒక్కొక్కటి మా ఇంట్లో చేపిస్తారా అని అడుగుతున్నారు. డైలీ ఒకటి ఏమని చెప్పేసి చూడండి. అంటే ఆ మంత్రాలకి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అలా అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోతాం. మరి ఆ అన్ని మంత్రాలు అంతమంది బ్రాహ్మణులు చదివితే అది ఎక్కడ పోతుందండి, దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలాంటి పరిష్కారాలు చక్కగా చేసుకుని లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చేది స్వర్ణలక్ష్మి, మనకి లక్ష్మీ వ్రతాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్ణలక్ష్మి అభిషేకం ఉంటుంది, పాశుపత అభిషేకం, విశేష హోమం ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ధనవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా గనక వివాహానికి గనక ప్రాబ్లంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హెల్త్ బాగా లేకుండా ఉంటే మనకేమని చెప్తారంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, కాలసర్ప దోషము, త్రిపిండి దోషము, ఇవి ఇలా ఎనీథింగ్ వాళ్ళకి ఎక్కడైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకొని దాని కారణాలు ఏంటో పరిష్కరించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకుంటే 3 to 6 months మొత్తం లైన్లో పడిపోతారండి. సో ఎన్నో కేసులు చేస్తున్నాను. ఇది మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ మంత్రాలని వీటిని ఉపయోగించుకొని లైఫ్ 10 అంతలు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందరికీ అష్టలక్ష్మిలు ఉండాలని చెప్పేసి, కృపా కటాక్షం కలగాలని, భోగభాగ్యాలతో అందరూ వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ, ప్రిడిక్షన్, పరిహారాలు, అలాగే అతిగా సఫర్ అవుతున్న వారికి కూడా పరిహారాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్తే.